హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ స్మార్ట్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త రెసిపీతో చాలా సింపుల్గా మీకు ఓట్స్తో కిచిడి ఎలా తయారు చేయాలి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. దానికి కావాలి ఒక కప్పు ఓట్స్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ స్లైసెస్, టొమాటో స్లైసెస్, అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్రొసీజర్: ముందు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇందులో పోపు దినుసుల్ని యాడ్ చేస్తున్నాను. సో పోపు దినుసులు చిటపట ఆడే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేశాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చెనగపప్పుని కూడా యాడ్ చేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద ఈ పచ్చెనగపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఆనియన్ కిచిడి, ఆనియన్స్, టొమాటో అన్నీ వేసేసి ఓట్స్తో కిచిడి అనేది, ఓట్స్ ఉప్మా అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. సో పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను కూడా అందులో వేసేసి గోల్డెన్ బ్రౌన్ లేదా గ్లాసీగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. ఈ కిచిడీకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ గ్లాసీగా ఒక 2 మినిట్స్ పాటు సాట్ చేస్తే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసేద్దాం. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది చాలా హెల్దీ. ఇది డయాబెటీస్ వాళ్ళకి, వెయిట్ లాస్, ఎవరైతే వెయిట్ తగ్గాలా అనుకుంటున్నారో వాళ్ళకి కూడా వెరీ గుడ్ రెసిపీ, వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ అని కూడా నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అన్నిటిని కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకుందాం. సో ఫ్రై అయిపోయాక మనం ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపును కూడా యాడ్ చేసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, సాల్ట్ యాడ్ చేసేసుకుందామా? ఓకే, కొంచెం చిటికెడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. సో సాల్ట్ కూడా ఈవెన్గా అన్నిటికి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి బాగా ఉప్పు కూడా ఈ టొమాటోస్, ఆనియన్స్కి, పచ్చిమిర్చికి అంతా కూడా ఈవెన్గా పట్టేలాగా ఇది వేసేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ పసుపు అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి పసుపు అన్ని వంటకాల్లో కూడా ఈ పసుపు పొడి వేసుకోవటం చాలా మంచిది. సో కొంచెం లైట్గా చిటికెడు పసుపు యాడ్ చేశాను. ఈ పసుపు కూడా మొత్తం మసాలాకి పట్టేలాగా ఫ్రై చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా మన దగ్గర ఓట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ఓట్స్ 1 కప్పు తీసుకున్నాం కాబట్టి ఇందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కొంచెం గమ్మగా ఉంటుంది. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోదు, గట్టిగా ఉంటుంది. మీ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా తెల్లే వరకు ఆ వాటర్ని ఉడికించుకుందాం. ఈ వాటర్లో ఈ వెజిటబుల్స్, ఆనియన్స్ అన్నీ కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి. సో ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న 1 కప్పు ఓట్స్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెంగా గడ్డలు లేకుండా, ఎక్కడ ఉండలు లేకుండా బాగా కొంచెం వేసుకుంటూ కలుపుకున్నట్లయితే బాగా పొడిగా వస్తుంది. ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇందులో బీన్స్, క్యారెట్ ఇలా అన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమీ లేని వాళ్ళు, ఇంట్లో ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కాని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ప్లెయిన్ ఇలా చేయాల్సి వచ్చింది. సో మీరు అన్ని వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు, ఇష్టం లేని వాళ్ళు కూడా వెజిటబుల్స్ అనేది చాలా ఇష్టంగా తింటారు. సో అన్ని పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది రిచ్ ఫైబర్గా కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఈ
రెసిపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్